ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. RRB గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 14 జామెట్రీ. సో ఇది క్లాస్ నెంబర్ 14 అండి. దీనికంటే ముందు 13 డిఫరెంట్ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేసాం. యాక్చువల్గా గ్రూప్ డీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని వీడియో రూపంలో చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి జామెట్రీ. అండ్ ఎస్పెషల్గా ఈ వీడియోస్ అనేటివి నాట్ ఓన్లీ RRB గ్రూప్ డే అండి, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం డిస్కస్ చేసే టాపిక్స్ అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ అనేటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే రకంగా ఉంటాయి. అండ్ బేసిక్ లెవెల్ నుంచి హైయర్ స్టాండర్డ్ వరకు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మోడల్ కూడా ఇంపార్టెంట్. దట్ అడుగుతున్న ప్యాటర్న్ ప్రకారం బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు పాయింట్, ఈ రోజు టాపిక్ వచ్చేసి జామెట్రీ అండి. సో జామెట్రీ అంటే అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అండ్ వాటికి సొల్యూషన్ ఎట్లా ఉంటుంది అండ్ అక్కడ మనకి ఏమేం టాపిక్ చదవాలి, ఏమేం టాపిక్ చదవద్దు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో జామెట్రీ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది లైన్స్ అండి. అంటే లైన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పంటాం మనం. జామెట్రీ అనేది లైన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ నుంచి కూడా చెప్పచ్చు. సో లైన్స్ అంటే మనకు తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ అంటే ఏవైనా ఒక 2 పాయింట్స్ తీసుకుంటే వాటిలో మధ్య గల అత్యల్ప దూరం అండి. అత్యల్ప దూరం అంటే 2 పాయింట్స్ని కలిపే అతి తక్కువ డిస్టెన్స్ని మనం లైన్ అంటామండి. సో మనం 2 పాయింట్స్ని డిఫరెంట్ వేస్లో యాడ్ చేయొచ్చు. సో ఇట్లా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు. వీటి వక్రాలు అంటాం, లైన్స్ అనం. సో లైన్ అనేది ఎట్లా వస్తుందంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండే అత్యల్ప దూరం అండి. అంటే అతి కనిష్ట దూరాన్ని మనం లైన్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. సో ఆ 2 పాయింట్స్ మనం ఫస్ట్ వన్ ఏ పాయింట్ అని, సెకండ్ వన్ బి పాయింట్ అని చెప్పి డినోట్ చేసుకుంటే అంటే ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఈ ఏబిని ఒక రేఖ అని చెప్పి ఇలా చూపిస్తామండి. ఏబి లైన్ అని చెప్పి దానిపైన ఒక చిన్న లైన్ గీస్తాం. దాన్ని మనం ఏబి లైన్ అని చెప్పి గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఒక లైన్ గురించి మాట్లాడదామండి. ఒక లైన్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఇందులో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక లైన్ పైన ఏదైనా బిందువు దగ్గర ఉండే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్ అంటే ఒక లైన్ మనం తీసుకున్నప్పుడు ఒకే లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే ఎనీ పాయింట్ ఎక్కడైనా సరే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ ఉంటుందండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో మనం ఒక లైన్ పైన ఏ బిందువు వద్ద అయినా సరే మొత్తం కోణం విలువని 360 డిగ్రీస్గా మనం గుర్తించవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఈ లైన్కు జనరల్ ఫామ్ అంటే లైన్కు ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండి. అంటే లైన్ మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ తోటి మనం చూపిస్తాం కామన్గా. కాకపోతే దీన్ని చూపించడానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ జస్ట్ జనరల్ ఫామ్ అంటున్నాం. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తే ఏ విధంగా గుర్తుపట్టాలి, అండ్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇస్తే ఏ విధంగా గుర్తుపట్టాలి. స్లోప్ అంటే వాల్ అని చెప్పి అంటాం. అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో ప్రతి ఫార్మ్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ వచ్చేసి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అండ్ సెకండ్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఒక స్లోప్ ఇస్తాడు, ఇంకొకటి నంబర్ ఇచ్చేస్తాడు, మనకు ఒక పాయింట్ ఇస్తాడు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే y ఈక్వల్ టు mx ప్లస్ సి అని చెప్పి డినోట్ చేస్తామండి. ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్, అంటే ఒక ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఒక స్లోప్ ఉంటుంది. దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్ అండి. m ఈక్వల్ టు స్లోప్ అని చెప్పి తీసుకుంటాం. అండ్ సి అంటే y ఇంటర్సెప్ట్ అని చెప్పి డినోట్ చేస్తామండి, y ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ అంటే అంతర్ఖండాలని చెప్పి అంటాం తెలుగులో, అంతర్ఖండ రూపం అని చెప్పి తెలుగులో డినోట్ చేయడం జరుగుతుంది. ఇంటర్సెప్ట్ అనేది సో టర్మ్స్ పెద్ద కన్ఫ్యూజింగ్ కూడా ఉంటాయి ఇందులో, కానీ మనం రెండిట్లో చదువుతామండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా టర్మ్స్ డిస్కస్ చేద్దాం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంకొక విధంగా కూడా డినోట్ చేయొచ్చు. ఇప్పుడు 2 పాయింట్స్ని తీసుకున్నప్పుడు ఏ బి, ఇక్కడ ఏ వద్ద x1, y1 అనే పాయింట్ ఉంది. సో దాని పొజిషన్ బి అనేది x2, y2 అనే పొజిషన్ ఉంది. అంటే x అక్షం నుంచి x1 దూరం, y అక్షం నుంచి y1 దూరం, యాజ్ వెల్ as b అనేది కూడా ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏబి రేఖని అంటే 2 బిందువులు ఇస్తే, 2 బిందువుల వాల్యూస్ ఇస్తే రేఖ సమీకరణం ఏ విధంగా ఉంటుందంటే ఏబి లైన్ ఈక్వల్ టు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అని చెప్పి డినోట్ చేస్తామండి. అంటే ఒక రేఖ గురించి ఇంత టాపిక్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రేఖాగంతంలో స్టార్టింగ్ విత్ ఒక సింగిల్ లైన్, తర్వాత 2 లైన్స్, తర్వాత 3 లైన్స్ అట్లా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటే ఒక లైన్కి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. అండ్ 2 పాయింట్స్ ఇస్తే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అండ్ ఇక్కడ y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1 అంటే కంప్లీట్ వాల్యూని మనం స్లోప్ అంటాం. వాలు అంటే దీని మొత్తాన్ని m తోటి డినోట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంది పాయింట్ అండ్ స్లోప్ అనే ఫామ్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మొత్తం 4 రకాల ఫామ్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ జనరల్ ఫామ్, సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్, అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, అండ్ ఫోర్త్ వన్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇచ్చినప్పుడు, అండ్ ఫిఫ్త్ వన్ 2 ఇంటర్సెప్ట్ ఇస్తాయి అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి ఉంటుందండి. ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి వస్తుంది. సో ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి సేమ్ లైన్ ఈక్వేషన్ కావాలంటే x/a ప్లస్ y/b విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్కి ఈక్వేషన్. సో ఒక లైన్కి మనకి ఎన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటే మొత్తం కంప్లీట్గా 5 ఈక్వేషన్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0. సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్లోప్ కమ్ 1 పాయింట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అండ్ లాస్ట్లో ఇంటర్సెప్ట్ ఫామ్ x మైనస్ a by x minus a plus y by b, sorry, x by a plus y by b equal to 1. ఇక్కడ a అంటే x ఇంటర్సెప్ట్ అండి, ఇక్కడ y అంటే b అంటే y ఇంటర్సెప్ట్. యాక్చువల్గా ఈ పొజిషన్ మనకి x ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఈ పొజిషన్ y ఇంటర్సెప్ట్ ఉంటుంది. సో మనకి అక్కడ సింపుల్గా a b తో చూపిస్తాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలియాలి మనకి. జనరల్గా ఒక లైన్ ఇచ్చేస్తే, జనరల్ ఫామ్లో ఒక లైన్ ఇచ్చేస్తాం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఈ లైన్కి స్లోప్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్లోప్ అంటే వాల్ అని చెప్పాను కదా, m ఈక్వల్ టు మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ x గుణకం మైనస్ a బై y గుణకం b అండి. సో స్లోప్ ఈక్వల్ టు a బై b అని చెప్పేసి డినోట్ చేస్తాం. స్లోప్ ఈక్వల్ టు a బై b. ఇది డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు, లైన్ కాకుండా 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఈక్వల్ టు ఇంతకు డిస్కస్ చేసినాం కదా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని చెప్పేసి డినోట్ చేయొచ్చు. సో ఇది రెండు బిందువులు ఇచ్చినప్పుడు స్లోప్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కూడా సింగిల్ లైన్ అండి, అంటే ఒక లైన్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇది కాకుండా ఒక 2 లైన్లను కంపేర్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ లైన్ వచ్చేసి క్లియర్గా ఏబి అని చెప్పి తీసుకుందాం, ఏబి లైన్. ఇంకొక లైన్ వచ్చేసి సిడి అని చెప్పి ఇంకోటి తీసుకుందామండి, సిడి. స్ట్రైట్గానే ఉండని అవసరం లేదు, క్రాస్గా ఉన్నా సరే, కాకపోతే డిస్టెన్స్ మాత్రం తక్కువ ఉండాలి, అంటే మధ్యలో వంకర తింకలు ఉండదు. సో దాని మనం లైన్ అని చెప్పి అంటాం. సో ఇది సిడి లైన్ అండి, సిడి. ఇది ఏబి లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఇప్పుడు ఈ 2 లైన్ల గురించి మాట్లాడుకుంటే వాటి మధ్యలో 3 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే 3 రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనకు పేరు పెట్టిద్దాం. సో ఫస్ట్ లైన్ పేరు వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనుకుందాం. సో ఇక్కడ మనకి 2 లైన్స్కి 2 పేర్లు పెట్టేసుకున్నాం, ఒకటి ఏబి లైన్, ఒకటి సిడి లైన్. ఇప్పుడు కొంచెం క్లియర్గా గమనిద్దాం. మనం 2 లైన్ తీసుకున్నప్పుడు రెండు లైన్స్ అండి, ఒకటి ఏబి లైన్, ఒకటి సిడి లైన్. ఏబి లైన్ ఒకటి, ఇంకోటి సిడి లైన్ ఒకటి. సో ఈ 2 లైన్ల మధ్యలో ఎన్ని రకాల కేసెస్ ఉండొచ్చు అంటే 3 రకాల కేసెస్ అని చెప్పన్నా. సో ఫస్ట్ కేసు అంటే ఒక లైన్ ఉంది, దీనికి సమాంతరంగా ఇంకొక లైన్ ఉంటాయి, అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉందో ఇదే డైరెక్షన్లో పక్క పక్కన కాకుండా సరే ఒకదాని మీద ఒకటి ఉన్నా సరే సమాంతరంగా ఉంటే ఒక కేసు అండి, అంటే 2 లైన్లు సమాంతరంగా ఉండడం. సో ఇక్కడ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పొచ్చు, అంటే 2 లైన్లు కూడా సమాంతర రేఖలు, అంటే సమాంతరంగా ప్యారలల్గా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే ఈ 2 లైన్లు ఒకదానికొకటి టచ్ కావడం అంటే ఖండించుకోవడం, అంటే ఏబి సిడీలు 2 కూడా ఖండించుకోవడం అంటే టచ్ కావడం, అదొక కేసు అండి, అది సెకండ్ కేసు. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఈ 2 లైన్లకు కూడా, అంటే ఇప్పుడు టచ్ అయింది కదా, ఈ టచ్ అయిన యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది థర్డ్ కేసు అనేది. ఇట్లా కాకుండా ఇట్లా కూడా టచ్ కావచ్చు, అంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ అండి, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ టచ్ అవుతాయి. సో ఫస్ట్ కేసు ఏంటంటే నెవర్ టచ్, అక్కడ టచింగ్ అనే ఉండదు. సెకండ్ కేసు ఏంటంటే టచ్ అవుతుంది అంటే ఖండించుకుంటున్నాయి. అండ్ థర్డ్ కేసు ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసేది లంబంగా ఖండించుకుంటున్నాయి, అంటే 90 డిగ్రీస్ తోటి ఖండించుకుంటున్నాయి. అప్పుడు మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి అని చెప్పి డినోట్ చేయొచ్చు. సో ఒక కేసు ఏంటంటే ప్యారలల్, ఇంకో కేసు ఏంటంటే టచింగ్, దానిలో 2 పాయింట్స్. అండ్ థర్డ్ కేసు వచ్చేసి కోఇన్సిడెన్స్, అంటే ఏకీభవించడం, అంటే ఇది ఒక లైన్ అండి, ఇది ఇంకో లైన్. అండ్ వన్ మోర్ థింగ్, లైన్ అనేది ఎప్పుడు ఎండ్ కాదండి, నెవర్ ఎండింగ్ అనమాట, స్ట్రైట్గా అట్లా ఎంత దూరం ఉంటుంది. సో ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. నేను సెకండ్ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేసిన, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఇది కూడా మొత్తం సెకండ్ లైన్ కావడం జరిగింది. సో ఫస్ట్ లైన్ మాత్రం కింద ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక లైన్ ఇంకొక లైన్ తోటి ఏకీభవించింది, అంటే ఒక దాని మీద ఇంకో లైన్ ఉంది, దాన్ని మనం కోఇన్సిడెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో వచ్చేసి ఏకీభవించడం అని చెప్పి అంటాం. సో ఏకీభవించడం అనేది 3వ కేసు అండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే 2 సమాంతరంగా ఉండడం, 2 లైన్లు కూడా సమాంతరంగా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే
ఒక ప్లేస్లో ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఒక ఏకైకంగా ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఖండించుకోవడం. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఏకీభవించడం, అంటే ఒక దానిపైన ఒకటి ఉండడం. సో 3 కేసెస్ ఎగ్జిస్ట్ అయితే మనకి సమాంతరంగా ఉండడం, ఏకీభవించడం, ఖండించుకోవడం. ఈ 3 కేసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి సెట్ చేద్దాం మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా చూస్తే. సో ఫస్ట్ కేసు ఏమని చెప్పండి మనం, ఖండించుకోవడం, సమాంతరంగా ఉండడం. 2 లైన్లు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పి అంటామండి. ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అంటాం. ఏ విధంగా తీసుకుంటున్నాం, ఫస్ట్ టైం ఏఎక్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి సిడి అని చెప్పేసి అన్నాం. ఇది ఏబీ లైన్. ఇక్కడ మనం a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. సో ఈ 2 లైన్స్ సమాంతరంగా ఉన్నప్పుడు, సో ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు లైన్స్ అనేటి వాల్ ఉంది కదండి, దీని ఫస్ట్ వన్ m అని చెప్పాను కదా. m1 అంటే దానికి x గుణకం బై y గుణకం అని చెప్పినాం కదా. సో x గుణకం అంటే ఇక్కడ a1 బై y గుణకం అంటే b1. దీని వాళ్ళు ఏమిటో అనుకుంటే మైనస్ a2 బై b2. ఎప్పుడైతే ఈ 2 లైన్లు సమాంతరంగా ఉంటాయో ఈ 2 కూడా సమాంతరంగా ఉంటాయండి, అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ అంటే మైనస్ a1 బై b1 ఈక్వల్ టు మైనస్ a2 బై b2. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్ టు a1 బై b1 ఈక్వల్ టు a2 బై b2 రావడం జరుగుతుంది. సో ఈ కేసులో మనం ఏమంటామంటే వాటిని సమాంతర రేఖలు అని చెప్పంటాం, సమాంతర రేఖలు. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ c1 c2 ఉంది కదా, కాన్స్టెంట్ టర్మ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉండాలి. అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితేనే వాటిని మనం సమాంతర రేఖలు అని చెప్పి అంటామండి. వాటిని మనం సమాంతర రేఖలు అంటాం. అంటే సమాంతర రేఖల విషయంలో x గుణకాలు y గుణకాల నిష్పత్తి సమానంగా ఉంటుంది, కాకపోతే కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఒక లైన్ ఇచ్చేస్తారు మనకి 3x ప్లస్ 4y ప్లస్ 5 = 0 అనే లైన్ ఇచ్చేస్తే ఈ రేఖకి సమాంతరంగా ఉండే ఇంకొక రేఖ ఏది అని అడిగినప్పుడు సమాంతర రేఖల విషయంలో కంపల్సరీ కూడా 3x ప్లస్ 4y అంటే ఈ 2 టర్మ్స్ సేమ్ ఉండాలండి. లాస్ట్ మాత్రం ఏదైనా కాన్స్టెంట్ సంథింగ్ వాల్యూ తీసుకుంటే అప్పుడు ఈ 2 లైన్లు కూడా ప్యారలల్ ఉన్నట్టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి సమాంతరంగా ఉండేది ఇప్పుడు డినోట్ చేస్తాం. అంటే సమాంతర రేఖల విషయంలో ఈ ఫస్ట్ 2 పార్ట్స్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. అండ్ కంపల్సరీగా ఈ సెకండ్ పార్ట్లో డిఫరెన్స్ ఉండాలి. కంపల్సరీగా సెకండ్ పార్ట్లో డిఫరెంట్ ఉంటేనే దాన్ని సమాంతర రేఖలు అంటాం. అలా ఉండకపోతే ఏకీభవించుకోవడం అవుతుంది. అది ఇలా ఉంటేనే సమాంతర రేఖలు, ఇలా లేకపోతే ఒక లైన్ పైన ఒక లైన్ ఉన్నట్టు దాన్ని మనం థర్డ్ కేసు లైన్స్ ఇట్లా ఏకీభవించుకునేట్టు. సో ఇది వేరే కేసు, ఈ కేసు వేరే. ఇప్పుడు మనం సమాంతర రేఖల గురించి డిస్కస్ చేసినప్పుడు కంపల్సరీ c1 బై c2 అనేది డిఫరెంట్గా ఉండాలి కంపేరింగ్ విత్ a1 బై a2. అంటే మన 2 కేసెస్, ఫస్ట్ వన్ a1 బై a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు a2 బై b2 రావాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ c1 బై c2 అనేది రెండింటికి నాట్ ఈక్వల్ రావాలి. ఈ కేసుని సమాంతరంగా ఉండడం అంటాం. సో ఇట్లా కూడా డినోట్ చేయొచ్చు. ఇదే లైన్కి ఇప్పుడు 6x ప్లస్ 8y ప్లస్ సమ్ 16 అనేది సమాంతరంగా ఉందా లేదా అని చెప్పి అడిగినప్పుడు కంపల్సరీ సమాంతరంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ మనకి 3x 4y, ఇక్కడ 6x 8y, ద రేషియో బిట్వీన్ x కోఎఫిషియంట్ అండ్ y కోఎఫిషియంట్స్ అంటే 3/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8 అవడం జరుగుతుంది. అంటే 1/2 ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 విచ్ ఈజ్ 5/16 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. సో కంపల్సరీగా a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 రావాలి, యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 రావాలి. అప్పుడే వాటిని మనం ఏకీభవించుకున్న రేఖలు అని చెప్పంటాం. ఇది ఫస్ట్ కేసు అండి, సమాంతర లైన్స్. అండ్ ఇక్కడ మనకి కంపల్సరీగా ఫస్ట్ లైన్ది వాల్ ఎంత వచ్చిందో సెకండ్ లైన్ వాల్ కూడా అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ m ఈక్వల్ టు ఏమైందంటే మైనస్ x కోఎఫిషియంట్ అంటే -3/y కోఎఫిషియంట్ అంటే 4 ఉంటుంది. సెకండ్ ఈ కేసు తీసుకుంటే మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో x కోఎఫిషియంట్ అంటే -6/y కోఎఫిషియంట్ 8 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు -3/4. అంటే మళ్ళీ కూడా సేమ్ రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కేసులో సమాంతర లైన్ల గురించి మొత్తం కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది. సో సెకండ్ కేసులో ఏంటంటే లైన్స్ ఖండించుకుంటాయి కానీ ఒకే ప్లేస్లో, అంటే ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఇప్పుడు సమాంతర రేఖలు అంటే ఎక్కడ కూడా ఖండించుకోవండి, ఎందుకంటే లైన్ పోతూనే ఉంటాయి తప్ప ఎక్కడ ఒకదానికొక టచ్ కాదు, ఇట్లా టచ్ కాదు. సో ఇప్పుడైతే మనం టచ్ కాదన్నామో దాన్ని మనం అప్పుడు సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. అంటే సమాంతర లైన్స్ విషయంలో సొల్యూషన్ అనేది రాదండి. ఎందుకంటే ఆ 2 కూడా ఎప్పుడు టచ్ కావు. సమాంతర రేఖల్స్ అంటే ఇట్లా వెళ్తుపోతూనే ఉంటాయి తప్ప ఇట్లా క్రాస్ అయితే కాదు కదా. సో లైన్ ఇట్లా క్రాస్ కాదు కాబట్టి ఇక్కడ టచింగ్ అనేది ఉండదు. టచింగ్ ఉండకపోతే సొల్యూషన్ ఉండదు. సో ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని మనం సొల్యూషన్ అనమాట. అంటే వాటికి సాధన, ఆ 2 రేఖల యొక్క ఆన్సర్ సాధించడం. సో మనం x అండ్ y వాల్యూస్ రాయగలుగుతాం, కానీ ఇంతకుముందు కేసులో మనం x అండ్ y వాల్యూస్ రాయలేము. కానీ సెకండ్ కేసులో మనం తీసుకునేదే ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్, అంటే ఒకే ప్లేస్లో మాత్రమే. లైక్ ఇట్లా ఉంటే ఈ లైన్ ఇలా ఉంది, ఈ లైన్ ఇలా ఉంది. సో ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఖండించుకుంటే, అంటే 2 లైన్స్ అనేవి ఒకే ప్లేస్లో ఖండించుకుంటే
ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసులో నెవర్ టచింగ్, అప్పుడు మనం సమాంతర రేఖలు అన్నాం. సెకండ్ కేసులో టచింగ్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. సో టచింగ్ ఎట్ ఓన్లీ 1 పాయింట్ అంటే ఫస్ట్ కండిషన్ మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి a1 x ప్లస్ b1 y ప్లస్ c1 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0. కాబట్టి ఈ కేసుకి కండిషన్ ఏ విధంగా ఉంటుందంటే a1/a2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తుందండి. విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే దానికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ సొల్యూషన్ కూడా ఏకైకం అంటే యూనిక్ సొల్యూషన్ వస్తుందండి. అంటే యూనిక్ సొల్యూషన్ రావడం జరుగుతుంది. యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడు అది a1/a2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితేనే దానికి యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ కావడం జరుగుతుంది. సో ఇది సెకండ్ కేసు అండి. థర్డ్ కేసులో ఒకదాని తర్వాత ఒకటి అంటే ఏకీభవించడం, ఒకదానిపైన ఒకటి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న లైన్, ఇది పెద్ద లైన్, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేసినప్పుడు మొత్తం ఎక్కువ ప్లేస్లో టచ్ అవుతుందండి. ఇన్ఫైనైట్ ప్లేస్లో టచ్ అయిపోతుంది. ఇన్ఫైనైట్ ప్లేస్లో టచ్ అవ్వడం అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడం, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడం. సో ఇది కావాలి అంటే మనకి కండిషన్ వచ్చేసి a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇట్లా అయితే దాన్ని మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి అంటాం. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి అంటాం. సో 3 కండిషన్స్ని ఒకసారి క్లియర్గా రాసుకుందామండి. ఫస్ట్ కేసు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఫస్ట్ మనం a1/a2 b1/b2 కంపేర్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఓన్లీ 1 సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. ఇలా కాకుండా a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 వస్తే మనం ఇప్పుడు కంపేర్ చేయాలి. దేన్ని c1/c2 కంపేర్ చేయాలి. ఇది నాట్ ఈక్వల్ వస్తే అంటే ఈ రెండు కరెక్ట్, కాకపోతే థర్డ్ నాట్ ఈక్వల్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే నో సొల్యూషన్ అండి. దీనికి సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ రాదు. సో ఇది ప్యారలల్ లైన్స్కి కండిషన్. ఇది టచింగ్ ఎట్ 1 పాయింట్ కండిషన్. ఇది ప్యారలల్ లైన్స్. అండ్ లాస్ట్ మనం వచ్చేసి ఇన్ఫైనైట్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 వస్తే దాన్ని మనం సొల్యూషన్ ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒకదానిపైన ఒకటి ఉండడం అంటే ఏకీభవించడం, ప్యారలల్గా ఉండడం అంటే టచింగ్ లేకపోవడం, టచింగ్ ఎట్ 1 పాయింట్. ఈ 3 కేసెస్ మనకి 2 లైన్స్ని తీసుకున్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఒక 2 లైన్స్ గమనిస్తే ఈ 3 కేసులలో ఏదో ఒక కేసు ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకొక విషయం మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే లంబరేఖలు అండి. సో ఇంతకుముందు కూడా సమాంతర రేఖల గురించి తెలుసుకున్నాం కదా. లంబరేఖలు అంటే ఖండించుకుంటాయి, కాకపోతే వాటి మధ్యలో కోణం 90 డిగ్రీలు ఉంటుంది. సో మనం 2 రేఖల్ని a1 x ప్లస్ b1 y ప్లస్ c1 ఈక్వల్ 0 అండ్ a2 x ప్లస్ b2 y ప్లస్ c2 ఈక్వల్ 0 తీసుకుంటే దీని ఫస్ట్ స్లోప్ అంటే ఫస్ట్ స్లోప్ని మనం m1 అంటాం కదా. m1 ఈక్వల్ టు -a/b వస్తుంది. దీని సెకండ్ స్లోప్ ఏమవుతుంది మనకి -b/a అంటే -a2/b2 వస్తుంది. కాకపోతే మనకి ఈ విధంగా అడగకుండా ఒక లైన్ ఇచ్చేస్తాడు. దీనికి లంబంగా ఉండే ఇంకొక లైన్కి స్లోప్ ఎంత అని అడుగుతాడు. సో ఒక లైన్ ఇచ్చేసి అంటే ఈ లైన్కి స్లోప్ ఇచ్చేస్తాడు. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. లైన్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ 0 ఇచ్చేస్తాడు. సో ఈ రేఖకు లంబంగా ఉండే మరి ఒక రేఖ యొక్క స్లోప్ ఎంత, వాలు ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ దానికి ఏం చేయాలి, మనం ఈ రేఖ యొక్క వాలు కనుక్కోవాలి. ఆ రేఖ యొక్క వాలు ఏమవుతుంది, -a/b ఫార్ములా యూజ్ చేసినప్పుడు -3/4 వస్తుంది. సెకండ్ అంటే ఇది m1 అండి. కండిషన్ వచ్చేసి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఈ కండిషన్ ప్రకారం మనం m2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో m2 వాల్యూ కావాలంటే -a/b అంటే -3/4 ఇక్కడ రాసినప్పుడు ఇంటూ m2 విచ్ ఇస్ ఈక్వల్ టు -1. మైనస్ గెట్ క్యాన్సల్ అండ్ క్లియర్లీ m2 ఈక్వల్ టు 4/3 వస్తుంది మనకి. క్లియర్లీ m2 ఈక్వల్ టు 4/3 వస్తుంది. సో ఈ 4/3 అంటే ఏంటి, సెకండ్ లైన్కి ఈక్వేషన్ అండి. సెకండ్ లైన్ వాల్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. మనం రెండో లైన్ని తయారు చేయాలంటే ఇప్పుడు ఈ వాల్ సహాయంతో, యాక్చువల్గా వాల్ అంటే -a/b కదా, ఇక్కడ మైనస్ లేదు కాబట్టి -4 ఎందుకంటే -2 ప్లస్ వస్తుంది. సో -4 రాసుకుంటే a ఈక్వల్ టు -4 b ఈక్వల్ టు 3 వస్తుంది క్లియర్లీ. సో ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే ax ప్లస్ by ప్లస్ c ప్లేస్లో కాన్స్టెంట్ పెట్టేస్తే ఫస్ట్ రేఖకు లంబంగా ఉండే ఇంకొక రేఖ వస్తుంది మనకి. సో మొదటి రేఖకు లంబంగా ఉండే రెండో రేఖ రావాలంటే ఏం చేసినా మనం ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ దానికి మైనస్ ఉంటే మైనస్ రాదు, మైనస్ లేకపోతే మైనస్ వస్తుంది. సో ఫస్ట్ దానికి ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టినాం. సెకండ్ కేసులో ఏం చేసినాం, ఇంటర్చేంజ్ చేసినాం. ఇప్పుడు మనకి మొదటి రేఖకు లంబంగా ఉండే మరి ఒక రేఖ రావడం జరుగుతుంది. సో రెండు కేసెస్లో ఫస్ట్ కేసులో ఏంటి, సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, 3x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ 0 అనే లైన్ వస్తుంది. లంబంగా ఉంటేమో ఈ 3 అంటే 4 ఇటు వస్తుంది,
ఈ 3 ఇటు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ k అనేది కామన్, ఇక్కడ మాత్రం ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది. సో మనకి ఒక రేఖకు సమాంతరంగా ఉండే ఇంకో రేఖ సమీకరణం యాజ్ వెల్ యాజ్ ఒక రేఖకు లంబంగా ఉండే ఇంకో రేఖ సమీకరణాన్ని ఈ రెండు ఫార్ములాస్ ద్వారా కనుక్కోవచ్చు. సో అట్లే కాకుండా ఈ రెండు లైన్స్ మధ్యలో ఉండే డిఫరెంట్ టైప్స్ అంటే ఒకటి ఖండించుకోవడం, ఇంకొకటి ఖండించుకోకపోవడం, ఇంకొకటి ఏంటంటే ఏకీభవించడం, ఈ 3 కండిషన్స్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం త్రూ ఓన్లీ ఫార్ములాస్. అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతున్నారంటే రెండు లైన్స్ ఖండించుకోవడానికి కండిషన్ ఏంటి, రెండు లైన్స్ ఖండించుకోకుండా ఉండడానికి కండిషన్ ఏంటి, ఏకీభవించడానికి కండిషన్స్ ఏంటి, ఈ కండిషన్స్ అన్ని మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది 2 లైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు వచ్చే డిఫరెంట్ కేసెస్ అండి, డిఫరెంట్ కేసెస్. వీటి తర్వాత మనం 3 లైన్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక 2 లైన్స్ అయిపోయిన తర్వాత 3 లైన్స్ అండి. సో 3 లైన్స్ని ఒక ప్లేస్లో రాసినప్పుడు జరిగే అంటే మనకి ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం ఒకసారి. 3 లైన్ తీసుకుంటే సో ఒక లైన్ అండి, ఇంకో లైన్, ఇంకో లైన్, ఇక్కడ 3 లైన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎటువంటి ఒక డయాగ్రామ్ అనేది మనకు రావట్లేదు. ఇలా తీసుకోకుండా ఒక లైను, ఇంకో లైను, ఇంకో లైను ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఒకటి ట్రయాంగిల్ అనేది ఫామ్ కావడం జరిగింది, ఒక ట్రయాంగిల్ మనకి ఫామ్ కావడం జరిగింది. అంటే ఒక త్రిభుజం ఏర్పడుతుంది. అంటే ఒక 3 లైన్స్ని ఒక త్రిభుజం లెక్క కన్వర్ట్ చేయొచ్చు, ఒక కేసు కన్వర్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. అంటే ఒక 3 రేఖలు అనేటి ఒక త్రిభుజాన్ని ఏర్పరచడం ఒక పద్ధతి, ఏర్పరచకుండా ఉండడం ఇంకో పద్ధతి. అంటే మనకి ఇచ్చిన రేఖలు ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలంటే నియమం ఏంటి, త్రిభుజాన్ని ఏర్పరచకుండా ఉండాలంటే నియమం ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో త్రిభుజం ఏర్పడాలి అంటే కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 లైన్స్ని తీసుకుందామండి. వాటి లెంత్ కూడా ఉంటుంది. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మనకి ఒక లైన్ ఏబీ ఉంది కదా. సో దీని పొడవు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ పొడవుని మనం లెంత్ అంటాం. సో ఫస్ట్ దాని లైన్ది 3 సెంటీమీటర్స్ ఇచ్చింది అనుకుందాం. సో సెకండ్ లైన్ వచ్చేసి ఏబీ అయిపోయింది కాబట్టి సిడీ తీసుకుందాం. సిడీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ వన్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అంటే 3 లైన్స్ అండి. ఒక లైన్ ఇది అండ్ ఇంకొక లైన్ ఇది తీసుకుందాం, ఇంకో లైన్ ఇది తీసుకుందాం. ఇక్కడ పెద్దది 5 తీసుకుందాం, ఇది 4 తీసుకుందాం, ఇది 3 తీసుకుందాం. అండ్ లైన్స్ పేర్లు అయినా సరే ఇట్లా తీసుకోవచ్చు, ఏబి బీసీ సిడి. అంటే ఇక్కడ నేమ్ చేంజ్ అయిపోతే ఏబి ఈక్వల్ టు 3 కాబట్టి ఓకే. అండ్ సెకండ్ ఇది ఏసీ అండి, ఏసీ ఈక్వల్ టు 4 రావాలి, ఇది ఏసీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీసీ. సో ఇట్లా 3 పేర్లు పెట్టేసుకుని ఒక లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుందా ఏర్పరచదా అంటే కండిషన్స్ ప్రకారం చెప్పాలండి. మనం ఇష్టం వచ్చిన డ్రా చేస్తే అఫ్కోర్స్ ఇట్లా డ్రా చేసినప్పుడు ఏర్పడ్డది, నేను ఇట్లా డ్రా చేస్తే అది ఏర్పడదు కదా. ఇప్పుడు కూడా 3 ఉంటుంది, ఇది 4 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, అప్పుడు అది ఏర్పడదు కదా. సో అది ఏర్పడాలి అంటే బేసిక్ కండిషన్ ఏంటంటే ఛాన్స్ ఉందా లేదా. ఛాన్స్ ఉండాలంటే మనకి ఇచ్చిన 3 భుజాలలో ఏ 2 భుజాలను తీసుకున్నా వాటి మొత్తం అనేది 3 దానికంటే ఎక్కువ రావాలి, 3 దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను 3 భుజాలు 3, 4, 5 అనే లెంత్ తోటి ఇచ్చిన. సో మనం ఏ 2 భుజాలు తీసుకున్నా సరే 3 దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ 2 సమ్ చేస్తే 7 వస్తుంది. ఈ 7 అనేది దీనికంటే ఎక్కువ అండి, దీనికంటే ఎక్కువ లేదు. నేను ఇది 3, 5 చేసిన, 3 + 5 ఎంత 8, అప్పుడు కూడా 4 కంటే ఎక్కువనే. లేదు 4, 9 తీసుకుంటే 4 + 9, 4 + 5 9 అండి, అప్పుడు కూడా 3 కంటే ఎక్కువ. అంటే ఏ ప్లస్ బి అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ సి అండి. అంటే 3 దానికంటే ఎక్కువ రావడం, 2 భుజాల పొడవులో మొత్తం 3 దానికంటే ఎక్కువ రావడం. సో ఈ కేసులో వచ్చింది. నేను ఇలా కాకుండా ఒకటి 13, ఒకటి 4, ఒకటి 5 తీసుకున్నాను సపోజ్. ఇప్పుడు 4 + 5 ఎంత 9, 9 అనేది 13 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉంది. సో ఇక్కడ త్రిభుజం ఏర్పడే ఛాన్సే లేదు మనకి. అంటే త్రిభుజం ఏర్పడాలంటే 3 భుజాలు తీసుకున్నప్పుడు ఏ 2 భుజాలు తీసుకున్నా సరే 3వ భుజం కంటే తక్కువ రావడం జరగాలి. అంటే ఏ ప్లస్ బి అనేది గ్రేటర్ దెన్ సి అనేది ఉండాలి. ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ 2 భుజాల మధ్య భేదం 3 దానికంటే తక్కువ ఉండాలండి, 3 దానికంటే తక్కువ ఉండాలి. సో ఏ విధంగా 3, 4, 5 ఉంది కదా, మనం ఏవైనా 2 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 - 5 ఆర్ 5 - 4 డిఫరెన్స్ 1. ఈ 1 అనేది 3 కంటే తక్కువ ఉందా లేదా ఉంది. సో ఇక్కడ 1 డిఫరెన్స్ దీనికంటే తక్కువ ఉంది, ఇట్లా చేస్తే 1 డిఫరెన్స్ దీనికంటే తక్కువ ఉంది. అంటే మనకి ఏ 2 భుజాలు తీసుకున్నా సరే 3వ భుజం కంటే ఖచ్చితంగా తక్కువ ఉండాలి. మరి ఇక్కడ 13 - 8, 13 - 5 తీసుకుంటే 8 వస్తుంది. 8 అనేది 4 కంటే ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ త్రిభుజమే రాదు. సో త్రిభుజం రావాలంటే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ 2 భుజాల మొత్తం పొడవు 3వ దానికంటే ఎక్కువ ఉండడం. రెండో కండిషన్ ఏంటంటే ఏ 2 భుజాల మధ్య భేదం 3వ దానికంటే తక్కువ ఉండడం. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది ఒక త్రిభుజాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అంటే మనకి 2 కండిషన్స్ బేస్ పైన అది త్రిభుజమా కాదని చెప్పి చెప్పొచ్చండి. అది త్రిభుజం కావాలంటే ఖచ్చితంగా 2 భుజాల పొడవు అనేది 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. అండ్ 2 భుజాల మధ్య భేదం అనేది 3వ దానికంటే ఎక్కువ ఉండడం జరగాలి.
త్రిభుజంని ఫామ్ చేసి అనుకుందాం. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, 3 లైన్స్ త్రిభుజాన్ని ఫామ్ చేయాలంటే ఇచ్చిన 3 లైన్స్ A, B, C అనేటి కంపల్సరీ A + B ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ లైన్ అండ్ A - B షుడ్ బి లెస్ దెన్ థర్డ్ లైన్. ఇక్కడ ABC కన్వర్ట్ చేసుకోవచ్చు ఎట్లయినా సరే. 3 లైన్స్ తీసుకున్నప్పుడు ఏ 2 లైన్స్ యొక్క మొత్తం అనేది 3 దానికంటే ఎక్కువ ఉండాలి అండ్ ఏ 2 లైన్స్ మధ్యలో భేదం అనేది 3 దానికంటే తక్కువ ఉండాలి. సో ఇదే విధంగా ఉంటే ఒక త్రిభుజాన్ని కంపల్సరీ ఏర్పరుస్తుంది. అంటే కండిషన్ కూడా మనకు అడుగుతాడు, 3 లైన్స్ చేసి త్రిభుజాన్ని ఏర్పరచడానికి నియమం ఏంటి అని చెప్పి కండిషన్ ఉంటుంది కాబట్టి కండిషన్ తెలవాలి. ఇది తెలిసిన తర్వాత ఒక త్రిభుజం ఏర్పడ్డది. A, B, C, దీని పొడవు A, దీని పొడవు B, దీని పొడవు C అనుకుందాం. సో మొత్తం మీద ఒక త్రిభుజం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ త్రిభుజానికి ఉండే ప్రాపర్టీస్ ఏంది? యాక్చువల్గా మనం ఇప్పుడు చేసేది కూడా మొత్తం కూడా జామెట్రీలో నేర్చుకోవాల్సింది లైన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఫస్ట్ మనం ఒక లైన్ గురించి మాట్లాడడం. లైన్ దాని ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అంటే దాని డినోషన్ ఎట్లా ఉంటుంది, దానికి వాలు అంటే ఏంటి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ దానికి కోణాలు ఏమైనా ఉన్నాయి అవి డిస్కస్ చేస్తాం. సెకండరీ ఏమైంది, 2 లైన్ తీసుకున్నాం. ఆ 2 లైన్ తీసుకున్నప్పుడు ఏమైపోయింది, 2 లైన్ల విషయంలో మనకి అవి ఖండించుకుంటాయా, ఖండించుకోవా, ఏకీభవించుకుంటాయా, దానికి ఏ విధంగా డిస్కస్ చేసినాం. సో వాళ్ళ మధ్య సంబంధం ఏంటి, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసినాం. ఇప్పుడు థర్డ్ లైన్ తీసుకున్నప్పుడు మనకి ఏర్పడేది ఒక త్రిభుజం అండి. థర్డ్ లైన్ తీసుకుంటే ఒక త్రిభుజం ఏర్పడే ఛాన్స్ ఉంది. సో ఇట్లా మనం 4 లైన్ తీసుకుంటే చతుర్భుజం, తర్వాత పెళ్ళగురం, అట్లా మనం తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనకి ఈ థర్డ్ లైన్ గురించి మాట్లాడదాం. ఈ థర్డ్ లైన్ విషయంలో త్రిభుజం ఏర్పడుతుంది కాబట్టి ఈ త్రిభుజానికి ఉంటే జనరల్ ప్రాపర్టీస్ మనకు మొత్తం చదువుకోవాలండి. సో త్రిభుజంలో 2 రకాలుగా ప్రాపర్టీస్ని డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ భుజాలను బేస్ చేసుకొని, సెకండ్ వన్ కోణాలని బేస్ చేసుకొని. సో భుజాలను బేస్ చేసుకొని ప్రాపర్టీస్ రాయొచ్చు, యాజ్ వెల్ as కోణాలను బేస్ చేసుకొని ప్రాపర్టీస్ రాయొచ్చు. సో ఫస్ట్ మనం భుజాలను బేస్ చేసుకొని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. సో 3 భుజాల గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏ భుజం, B, C అంటే 3 భుజాల పొడవులు మనకు తెలిస్తే త్రిభుజం చుట్టుకొలత కావాలి. సో సింపుల్గా త్రిభుజం చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన 3 సైడ్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే చుట్టూ ఉండే కొలత, చుట్టుకొలత అంటే వేరే ఎక్కడది రాదు, చుట్టూరుగా ఉండే కొలతనే చుట్టుకొలత అంటాం. సో చుట్టుకొలత అంటే ఇది ఒక ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇది కూడాలి, ఇది కూడాలి, ఇది కూడాలి అంటే 3టిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్లో 4, 5, 3 తీసుకున్నాం కాబట్టి సో 3టిని యాడ్ చేసినప్పుడు 4 + 3 + 5, 4 + 3 + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 + 5 12 రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటీమీటర్ తీసుకుంటే సెంటీమీటర్స్, మీటర్ తీసుకుంటే మీటర్స్. ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం ఇంటూ చేయట్లేదు కాబట్టి స్క్వేర్ సిరీస్ రావు, ఇంటూ చేస్తే స్క్వేర్ రూట్స్ పోతుంది. ఇక్కడ ఇంటూ చేయట్లేదు కాబట్టి ఎందుకంటే మనకి ఆప్షన్స్ కన్ఫ్యూజింగ్లో అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి మ్యాచింగ్లో ఇస్తే 12 సెంటీమీటర్స్ ఒక ప్లేస్లో, 12 సెంటీమీటర్ స్క్వేర్ ఒక ప్లేస్లో ఇస్తే మనం ఏది పడితే అది పెట్టద్దు, కంపల్సరీ 12 సెంటీమీటర్స్ పెట్టాలి. ఎందుకంటే ఇది పెరిమీటర్, చుట్టుకొలత. చుట్టుకొలత అనేది స్క్వేర్ రూట్స్ కావు, అన్ని సెంటీమీటర్స్ని యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు స్క్వేర్ రూట్స్ అనిస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది. సో ఈ మల్టిప్లికేషన్ సంబంధించింది కాదు కాబట్టి మనం ఓన్లీ సెంటీమీటర్స్ మాత్రమే తీసుకుంటాం. ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం తెలుసుకుంది త్రిభుజం దాని చుట్టుకొలతకు ఫార్ములా. త్రిభుజానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే అన్ని సైడ్స్ని కలపడమే. ఇదే ఎగ్జాంపుల్ మనం కోర్స్ ఇప్పుడు చెప్పట్లేదు కానీ చతుర్భుజాన్ని కూడా యూజ్ చేయొచ్చు, దీర్ఘచతురస్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంటే దేనికైనా సరే చుట్టుకొలత అంటే అన్ని సైడ్స్ కలపడం అంతే, అన్ని సైడ్స్ని కలపడమే. సో ఇక్కడ మనం అన్ని సైడ్స్ కలిపితే A + A + A + A 4A అవుతుంది. ఇక్కడ ఇది L, ఇది L అనుకుంటాం కాబట్టి ఇది B, ఇది B కాబట్టి L + B + L అంటే 2L + B + B 2L + 2B వస్తుంది. అండ్ B L 2 కామన్ తీస్తే L + B వస్తుంది. అంటే ఎక్కడైనా సరే చుట్టుకొలత అనేది చేంజ్ కాదు. దాని బేసిక్ డెఫినేషన్ చుట్టుకొలత ఏంటంటే అన్ని సైడ్స్ని కలపడం అంతే. అంటే చుట్టూరుగా ఉండే కొలతని చుట్టుకొలత అంటాం. సో దాన్ని మనం చుట్టుకొలతని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏమవసరం, వైశాల్యం అవసరం. సో ఫస్ట్ వన్ చుట్టుకొలత అంటే చుట్టూరు ఉండే కొలత. మరి వైశాల్యం అంటే ఏంటి, దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. వైశాల్యం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్, అంటే అది ఆక్రమించే స్థానం. దేనికైనా సరే వైశాల్యం అనేది కామన్ అండి. చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, స్తూపం, శంకు, దేని తీసుకున్నాం. ఒక చైర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, చైర్ కూడా ఎంత వైశాల్యం అనేది ఇంపార్టెంట్. ఒక బీరువాని తీసుకొచ్చి రూమ్లో పెట్టినాం, దాని వైశాల్యం ఎంత అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడైనా వైశాల్యం అంటే అది ఆక్రమించే ప్లేస్. ఎక్కడైనా సరే చుట్టుకొలత అంటే దాని సరౌండింగ్స్ మొత్తం కలిపితే ఎంత ఉంది అది చుట్టుకొలత. వైశాల్యం అంటే అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో వైశాల్యం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆక్యుపై చేసే ప్లేస్ అనేది ఎట్లా డిపెండ్ అవుతుందంటే ఇప్పుడు మనం సింపుల్గా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. దీర్ఘచతురస్రంలో ఒకటి ఇంత పొడవుతోటి ఇంత వెడల్పుని ఆక్యుపై చేస్తుంది. అంటే L అనే లెంత్ తోటి B అనే బ్రెడ్త్ అనేది ఆక్యుపై చేసింది కాబట్టి L × B అని చెప్పి తీసుకుంటాం మనం. సో దీనికి వైశాల్యం అనే ఫార్ములా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ L × B చేస్తున్నాం మనం. L ఇంటూ అంటే మల్టిప్లికేషన్, అంటే L అనేది 5 సెంటీమీటర్స్, సపోజ్ B అనేది 4 సెంటీమీటర్స్. సో L × B చేసినప్పుడు 20 సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. అంటే వైశాల్యం ఎప్పుడైనా సరే స్క్వేర్ యూనిట్లో ఉంటుంది, చుట్టుకొలత ఎప్పుడైనా సరే కామన్ యూనిట్స్లోనే ఉంటుంది, దాని స్క్వేర్ క్యూబుల్ రావు. అండ్ వైశాల్యాన్ని మనం ఎట్లా డినోట్ చేస్తామంటే అది ఎంత హైట్ తోటి ఉంది, ఎంత ప్లేస్ని ఆక్రమిస్తుందో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి త్రిభుజం చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేద్దాం. సో త్రిభుజం చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయండి.
త్రిభుజాన్ని చుట్టుకొలతని ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే సైడ్స్ తెలిసినప్పుడు, అంటే అన్ని సైడ్స్ మనకు తెలిస్తే, అంటే ఇక్కడ అన్ని సైడ్స్ మనకు తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. త్రిభుజం యొక్క చుట్టుకొలత సైడ్స్ మనకి ఇస్తాయి. సైడ్స్ అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పి డినోట్ చేస్తాం. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మరి ఇక్కడ ఎస్ అంటే ఏంటి, ఏబిసి అంటే సైడ్స్ వాడు ఇచ్చినాయి. ఎస్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంత ఆన్సర్ కావాలో అంత ఆన్సర్ వస్తుంది, సరిపోతుంది. అంటే మనకి వైశాల్యం అంటే ఫస్ట్ మెథడ్లో ఎస్ ఇంటూ అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఫార్ములా. మరి ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అని చెప్పి యూజ్ చేస్తాం. మనకి ఏబీసీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో ఏబీసీ ఇచ్చినప్పుడు ఈ విధంగా వాడుతున్నాం కదా. ఏబీసీ ఇవ్వకపోతే అది మనకు ఒక కండిషన్ బేస్ మంది ఇవ్వాలి. అంటే లంబకోణ త్రిభుజానికి సైడ్స్ ఇవ్వకుండానే అడుగుతాడండి. లంబకోణ త్రిభుజం తీసుకుంటే లంబకోణం అంటే ఏంటంటే ఇంకా మనం కోణాల గురించి డిస్కస్ చేయట్లేదు, అయినా సరే ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం భుజాల గురించి మాట్లాడుతున్నాం. కోణాల గురించి ఇచ్చినప్పుడు లంబకోణ త్రిభుజంలో వైశాల్యానికి ఫార్ములా, లంబకోణ త్రిభుజంలో వైశాల్యానికి ఫార్ములా 1/2 బేస్ ఇంటూ హైట్ అని వాడతాం. ఎందుకంటే వైశాల్యం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా చెప్తున్నాను. యాక్చువల్గా మనం కోణం చెప్పిన తర్వాత చెప్తే బాగుంటుంది. సో అది లంబకోణ త్రిభుజం వేరే, దానికి ఫార్ములా వేరే. కామన్ ఫార్ములా మాత్రం అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎందుకు భుజాలు మాత్రమే తెలుసు మనకి ఇక్కడ. సో ఇప్పుడు వైశాల్యం గురించి తెలిసిన తర్వాత త్రిభుజానికి ప్రాపర్టీస్. భుజాలను బే చేసుకుంటే త్రిభుజాలు 3 రకాలండి. భుజాలను బే చేసుకుంటే త్రిభుజాలు అంటే 3 రకాలుగా ఉంటాయి. సో 3 రకాలు ఏం త్రిభుజాలు అవి? ఒకటి ఇచ్చిన భుజాలన్నీ సమానంగా ఉండడం, 2 అందులో ఏవైనా 2 సమానంగా ఉండడం, 3 ఆ 3 భుజాలకు డిఫరెంట్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇచ్చిన త్రిభుజంలో ఇక్కడ ఏబిసి అనేది 3 డిఫరెంట్ నెంబర్స్ కావడం, లేదా ఏ బి అనే డిఫరెంట్ నెంబర్ ఇవ్వడం, అంటే ఏవో 2 సమానం ఉన్నాయి ఇంకోటి డిఫరెంట్గా ఉంది. లేదు 3 కూడా సమానంగా ఉండడం, అంటే 3 కొలతలు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంటే ఇది 3, ఇది 3, ఇది ఫస్ట్ కేసు. లేదు ఇక్కడ 3 ఉంది, ఇది 4 ఉండడం, ఇది సెకండ్ కేసు. అండ్ ఫైనల్ కేసులో 3 డిఫరెంట్గా ఉండడం. సో వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. అంటే 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటాం. 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటాం. 3 భుజాలు డిఫరెంట్గా ఉంటే విషమబాహు త్రిభుజం అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ వైశాల్యం కూడా వీటిని బేస్ చేసుకొని మారిపోతాయండి. సమబాహు త్రిభుజానికి ఇంత పెద్ద, అఫ్కోర్స్ ఈ ఫార్ములా ప్రకారం వస్తుంది, కానీ మనం ఇంత పెద్దగా చేయని అవసరం లేదు. సమబాహు త్రిభుజానికి ఇంత పెద్ద ఫార్ములా అవసరం లేదు. సో సమబాహు త్రిభుజాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 కూడా ఏలే ఉంటాయి. విచ్ మీన్స్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 3a/2 అవుతుంది, 3a/2 అవుతుంది. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండర్ రూట్ అంటే ఎస్ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 3a/2 వచ్చింది. ఎస్ మైనస్ ఏ 3a/2 మైనస్ ఏ. అండ్ సెకండ్ వన్ ఎస్ మైనస్ బి మళ్ళీ ఏనే, లాస్ట్ వన్ కూడా ఏనే, అంటే 3 టైమ్స్ ఉంది. సో అండర్ రూట్ 3a/2 ఇంటూ ఎల్సిఎం 2 అండి, 3a మైనస్ 2a ఏ అంటే a/2 వస్తుంది. సెకండ్ వన్ కూడా a/2 వస్తుంది, లాస్ట్ వన్ కూడా a/2 వస్తుంది. మనకు క్లియర్గా గమనిస్తే కింద 1 2 3 4 2 ఉన్నాయి. రూట్ నుంచి బయటకు వస్తే 2 2 వస్తాయి, 4 బయటకు వస్తే 2 వస్తాయి. సో పైన 3 అనేది రూట్లో ఉంది కాబట్టి రూట్ అట్లా పెట్టేస్తున్నా. అండ్ 1 2 3 4 ఏస్ మధ్యలో ఇంటీస్ ఉన్నాయి కాబట్టి a⁴ అవుతుంది, బయటకు వస్తే a² అయిపోతుంది. అంటే √3/2 × 2 4 × a². సమబాహు త్రిభుజానికి ఫార్ములా మనకి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3a²/4 అని చెప్పి రాస్తాం. సో ఇంత పెద్దగా రాయాలంటే అవసరం లేదండి, డైరెక్ట్ ఈ ఫార్ములా కూడా యూజ్ చేసి సమబాహు త్రిభుజం వస్తుంది, రాదని కాదు. కాకపోతే అక్కడ మనకి ఒక సైడ్ మాత్రం ఇస్తాడు. ఒక సైడ్ 3 అని చెప్పినప్పుడు మనం 3 సైడ్స్ ఎట్లా తీసుకొని కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు, లేదా 3 సైడ్స్ కూడా 3 3 3 తీసుకుంటే ఆటోమేటిక్గా ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది మళ్ళీ. సో మెథడ్ అనేది సింపుల్గా చేయడం మన ఇంటెన్షన్ కాబట్టి మనం ఈ ఫార్ములా వాడతాం. సో ఇక్కడనే హైట్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఇంకోటి ఎత్తు అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఎత్తు అనే కాన్సెప్ట్ ఎట్లా వస్తుందంటే ఒక సమబాహు త్రిభుజం తీసుకుంటే త్రిభుజంలో ఎత్తు ఉంటుందండి, అంటే ఒక భుజం నుంచి పైకి పక్క భుజానికి ఇచ్చిన లంబాన్ని ఎత్తు అని చెప్పి అనడం జరుగుతుంది. సో అంటే అది కూడా క్రాస్ ఉండదు, ఇట్లా ఉంటే కాదు, కంపల్సరీ లంబకోణం చేస్తే దాన్ని మనం ఎత్తు అని చెప్పి అంటాం. సో ఏ భుజం నుంచి అంటే ఏ భుజం నుంచి అయినా సరే అపోజిట్ ఉన్న దానికి ఒక లంబాన్ని గీసుకోవచ్చు, ఆ లంబాన్ని మనం ఎత్తు అని చెప్పి అంటాం. సో దీన్ని హెచ్ అని చెప్పి డినోట్ చేస్తాం, హైట్ అంటాం. సో ఇప్పుడు హైట్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అని అడిగినప్పుడు ఇది లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. అండ్ వన్ సైడ్ కంపల్సరీ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది. ఏ కేసు ఇది సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సో సమబాహు త్రిభుజంలో ఎత్తుకు ఫార్ములా కావాలి. సో సమబాహు త్రిభుజం ఎత్తు అంటే 3 భుజాలు కూడా 3 ఏలు. సో ఇక్కడ 3 ఏలు ఉన్నప్పుడు హెచ్ విలువ కావాలి నాకు. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఎత్తు, ఇక్కడ వచ్చింది కర్ణం, ఇది ఆసన భుజం, ఇక్కడ టీటా తీసుకుంటే టీటా కూడా అవసరం లేదు. ఇక్కడ ఇది ఎంత ఉంటుంది, మొత్తం ఏ ఉంటే ఇది మధ్యది a/2 ఉంటుంది, ఎందుకంటే సగానికి కట్ చేస్తుంది కాబట్టి ఇది a/2 ఉంటుంది. సో ఇప్పుడు మనం పైథాగరస్ థియరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి డినోట్ చేయొచ్చు. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు
భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇప్పుడు కర్ణము స్క్వేర్ అంటే ఇదండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే మనకు ఒకటి హెచ్, అది తెలియదు, హెచ్ స్క్వేర్ ప్లస్ ఇంకొకటి అండి, ఇది a/2 స్క్వేర్, a/2 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4. ఇప్పుడు హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, 3a స్క్వేర్ బై 4. అంటే మనకి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 3a స్క్వేర్ బై 4 వచ్చింది. దాని నుండి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే √3a స్క్వేర్లో ఏ మిగులుతుంది, 4లో 2 ఉంటుందండి. అంటే హెచ్ ఈక్వల్ టు √3 ఇంటూ a/2 రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా వీటిని మనం ఫార్ములాస్ ప్రకారం గుర్తుంచుకుంటే కాన్సెప్ట్ ఉండదు, మరి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం వీటిని డైరెక్ట్గా బట్టి పట్టకుండా ఈ విధంగా గుర్తుంచుకుంటే బెస్ట్ అండి. అంటే మనకి ఏదైనా సరే బేసిక్స్ నుంచి రావాలి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే త్రిభుజంలో భుజాల గురించి, ఆ భుజాలలో కూడా వాటి లెంత్ను బట్టి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండడం. సో దానికి వైశాల్యం ఏ విధంగా ఉంటుంది, అందులో ఎత్తనే కాన్సెప్ట్ వచ్చింది, ఆ ఎత్తుకు ఫార్ములా ఏంటని డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఫార్ములాస్ రెండింటిని కలిపి రాద్దామండి. మనం తెలుసుకున్న ఫార్ములాస్ మొత్తం త్రిభుజ వైశాల్యం ఒకటి, సమబాహు త్రిభుజ వైశాల్యం ఒకటి, సమబాహు త్రిభుజ వైశాల్యం యొక్క ఎత్తు ఒకటి, త్రిభుజం చుట్టుకొలత ఒకటి. సో ఫస్ట్ త్రిభుజ చుట్టుకొలత, ఏని త్రిభుజం అండి, త్రిభుజం చుట్టుకొలత a ప్లస్ b ప్లస్ c, ఓన్లీ సింపుల్. అదే ఎనీ త్రిభుజానికి వైశాల్యం √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ఉండడం జరుగుతుంది. ఇక్కడ s అంటే a ప్లస్ b ప్లస్ c/2 వస్తుంది. నెక్స్ట్ సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సమబాహు త్రిభుజం అంటే ఏంటిది, మనకు 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. దీని వైశాల్యం ఏంటి, దీని వైశాల్యం ఏమొస్తుంది మనకి, √3a స్క్వేర్ బై 4, √3a స్క్వేర్ బై 4 రావడం జరిగింది. నెక్స్ట్ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అండి, హెచ్ ఈక్వల్ టు √3 ఇంటూ a/2 వస్తుంది, √3 ఇంటూ a/2 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు తెలుసుకున్న ఫార్ములాస్ ఇవ్వండి. అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత కావచ్చు, త్రిభుజం వైశాల్యం కావచ్చు, సమబాహు త్రిభుజం వైశాల్యం కావచ్చు, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు కావచ్చు. ఈ 4 ఫార్ములాస్ ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ మొత్తం కాన్సెప్ట్ కూడా భుజాల బేస్ పైన చెప్పాం. నెక్స్ట్ కోణాల బేస్ పైన కూడా ఉంటాయండి. సో ఇంకా భుజాల పైన ఇంకొక టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ భుజాలు కంప్లీట్ అయిన తర్వాత కోణాల సైడ్ వెళ్దాం. సో భుజాల విషయంలో ఇంకొక టాపిక్ ఉంటుందండి. సో ఏ విధంగా ఉంటుందంటే, ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలో ఒక లైన్ ఉంది అనుకుంటే, ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటాయి, అంటే సమాంతరంగా ఉంటాయి. ఇంతకుముందు చెప్పినాక మనం ఇక్కడ ABC అనే త్రిభుజంలో DE అనే ఒక రేఖ ఏదైనా ఒక లైన్కి సమాంతరంగా ఉంటే ఎట్లా ఉంటుంది కండిషన్స్. సో క్లియర్లీ BC ఈజ్ ప్యారలల్ టు DE అని ఇచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది. అంటే దీనికి మనం BPT బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం వాటి నిష్పత్తి సమానం, అంటే ఈ విభజించే నిష్పత్తి సమానం. విభజించే నిష్పత్తి అంటే AD/DC, AD/DC విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది కదా, AE/BE అని వస్తుంది. దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటాం. అంటే ఇక్కడ మనకి విభజించే నిష్పత్తి అనేది సమానం. అంటే ఒక త్రిభుజంలో ఒక లైన్కు ఇంకొక లైన్ సమాంతరంగా ఉన్నప్పుడు ఆ సమాంతర రేఖ అనేది ఆ త్రిభుజాన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది. అంటే ఆ నిష్పత్తి సమానం. ఆ నిష్పత్తి అనేది ఎట్లా వస్తుందంటే, 2 భుజాలు లైక్ AD/DC ఈక్వల్ టు AE/EB రావడం జరుగుతుంది. సో దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు మనకి. ఏ విధంగా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 4, ఇది 6, ఇది ఎంత అంటే అప్పుడు ఏం చేయాలి మనం, 3/4 ఈక్వల్ టు 6/x, 3/4 ఈక్వల్ టు 6/x అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. మనకి 3x అంటే 2 వస్తుంది, 2 × 4 అంటే 8 అవడం జరుగుతుంది. అట్లా అడగచ్చు. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది x+3, ఇది x+2, ఇది x+4, ఇది x అయితే x వాల్యూ ఎంత అని కూడా అడగచ్చు. సో ఇప్పుడు మనం కూడా మళ్ళీ x+3/x+2 ఈక్వల్ టు x+4/x అని తీసుకుంటే ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే x వాల్యూ రావడం జరుగుతుంది. అంటే మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన త్రిభుజం నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదేనండి. తర్వాత మనకి వైశాల్యం నుంచి అడగచ్చు, కానీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం పైన మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది మొత్తం కూడా భుజాల పైన డిపెండ్ అయిన టాపిక్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ క్రింద చూపబడిన సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 48 సెంటీమీటర్లు, వైశాల్యం 64 సెంటీమీటర్లు అయితే ఏ కోణం విలువెంత? ద పారలోగ్రామ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో హ్యాస్ ఏ పారామీటర్ ఆఫ్ 48 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ ఏరియా 64 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఏ ఇన్ డిగ్రీస్. సో ఏ కోణం విలువ ఫైండ్ అవుట్ చేయాలి మనకి. ఇక్కడ యాంగిల్ విలువ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్ ఇస్తున్నాడు. సో ఈ విలువ రావాలంటే డైరెక్ట్ మెథడ్ లేదు. సో దానికోసం మనకు 2 క్లూస్ ఇస్తున్నాడు. ఒకటి పారామీటర్ చుట్టుకొలత ఇచ్చాడు అండ్ వైశాల్యం అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇఫ్ ఒకవేళ సైడ్స్ మనకు తెలుసుంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ సైడ్స్ కూడా అన్నోన్ వాల్యూ ఎక్స్లో మెన్షన్ చేశారు కాబట్టి ఫస్ట్ సైడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ నుంచి
ఇంకొకటి ఏమైనా యూజ్ ఉంటే దాన్ని చేద్దాం. సో సైడ్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనకి చుట్టుకొలత అనేది పెరిమీటర్ అనేది ఉపయోగపడుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 4 sides. సో ఏదైనా సరే మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఇక్కడ 3x + 2 ఉన్నప్పుడు పారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 3x + 2 సమాంతర చతుర్భుజం. సో 6x + 4 సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ 3x + 2 3x + 2 విచ్ మీన్స్ 2 × 3x + 2 + 2 × 6x + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 48 centimeters అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 2 × 3 6x + 4 + 12x + 8 = 48. 6 + 12 18x = 48 - 4 + 2 12 ఇటు వస్తే -12 అవుతుంది. 18x = 36 విచ్ మీన్స్ x = 2. x = 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 × 2 6 + 2 సో ఇది 8 centimeters అంటే ఇక్కడ 8 centimeters వస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ 2 రాసినప్పుడు 6 × 2 12 + 4 16 centimeters ఇక్కడ 16 centimeters వస్తుంది. సో ఇప్పుడు మనం సైడ్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో సైడ్స్ ఫైండ్ అవుట్ చేసినంత మాత్రాన మనకి పారలోగ్రామ్ యొక్క ఇక్కడ అడిగిన టీటా అనేది రావడం జరుగుతలేదు. సో సైడ్స్ కాకుండా నెక్స్ట్ వైశాల్యం ఉపయోగపడుతుంది. సో పారలోగ్రామ్ వైశాల్యం అంటే ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి బేస్ ఇంటూ హైట్ కావాలి. సో బేస్ ఇంటూ హైట్, బేస్ అంటే 16 centimeters ఉంది, బాగానే ఉంది. హైట్ అంటే ఇదండి. సో ఇక్కడ హైట్ కావాలి మనకి. సో ఈ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బేస్ ఇంటూ హైట్, సో హైట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సో బేస్ ఇంటూ హైట్ పారలోగ్రామ్ వైశాల్యం ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో మనకి ఇక్కడ ఏరియా డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఏరియా ఈక్వల్ టు 64 అని ఇచ్చాడు. సో మనకి హైట్ కావాలి. ఈ హైట్ వాల్యూ h అనుకుందాం. సో బేస్ ఏరియా మనకి ఇక్కడ బేస్ మనకి 16 రావడం జరిగింది. సో 16 ఇంటూ హైట్ అంటే h. సో ఇక్కడ h ఈక్వల్ టు 64/16 విచ్ మీన్స్ 4. సో హైట్ ఈక్వల్ టు h ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సిన టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సిన టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకి సైన్ టీటా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ టీటాని ఏని సైన్ ఏ అనుకుంటే సైన్ ఏ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెన్యూస్ అనే ఫార్ములా ఉపయోగిస్తాం. అంటే ఎదురు భుజం బై కర్ణం అంటాం. సో ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం అండి. ఈ లంబకోణ త్రిభుజం కాబట్టి మనం సైన్ టీటా ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు సైన్ టీటా హెచ్ వాల్యూ 4 అంటే అపోజిట్. ఇక్కడ దీనికి టీటా తీసుకుంటే ఇది అపోజిట్ సైడ్ ఎదురు భుజం, ఇది కర్ణం అండి. సో అపోజిట్ బై హైపోటెన్యూస్, అపోజిట్ సైడ్ 4 centimeters అండ్ హైపోటెన్యూస్ 8 centimeters. సో సైన్ ఏ ఈక్వల్ టు 4/8 ఈక్వల్ టు 1/2. సో ఏ టీటాకి సైన్లో 1/2 వస్తుందంటే ఏ ఈక్వల్ టు 30 degrees అండి. సో విచ్ మీన్స్ సైన్ 30 ఈక్వల్ టు 1/2. సో ఏ ఈక్వల్ టు 30 degrees రావడం జరుగుతుంది. సో చూడడానికి ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంటాయి. సో బేసిక్స్ నుంచి వెళ్ళాలి. సో ఈ క్వశ్చన్లో మనకి చుట్టుకొలత ఇచ్చాడు, పారామీటర్ అండ్ వైశాల్యం ఏరియా ఇచ్చాడు. సో దాని నుండి మనకి టీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ సైడ్స్ కూడా డైరెక్ట్ లేవు కాబట్టి సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి చుట్టుకొలత పారామీటర్ ఉపయోగపడుతుంది. అదే విధంగా అంటే 2 × L + B. సో సమ్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఎక్స్ని తీసుకొచ్చి మన సైడ్స్లో రాసినప్పుడు వన్ సైడ్ 8 centimeters అండ్ అదర్ సైడ్ 16 centimeters వస్తుంది. సో నెక్స్ట్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ హైట్ అనేది మనకు తెలియదు కాబట్టి హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దానికోసం ఏరియా ఫార్ములా వాడుతున్నాం. ఏరియా ఈక్వల్ టు బేస్ ఏరియా బేస్ ఇంటూ హైట్. సో ఏరియా మనకు 64 అని ఇచ్చాడు. సో బేస్ 16 ఉంది, హైట్ అనేది 4 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తెలిసినప్పుడు సైన్ టీటా ఉపయోగించినప్పుడు మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూ టీటా అనేది తెలియడం జరుగుతుంది. సో ఇక్కడ టీటా ఈక్వల్ టు 30 degrees. సెకండ్ మెథడ్, ఈ క్రింది చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనకి చతుర్భుజానికి డైరెక్ట్ ఫార్ములా లేదండి. సమాంతర చతుర్భుజానికి బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా ఉంది, కానీ చతుర్భుజానికి డైరెక్ట్ ఫార్ములా లేదు. సో అటువంటి వాటి కోసం ఈ మధ్యలో నుండి ఒక లైన్ గీసుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం నేమ్స్ పెట్టేద్దామండి. ABCD. We have to find area of ABC. Why? Because it's a right angle triangle. So right angle triangle అంటే
1/2 base into height. 1/2 base into height. So 1/2 base 15 centimeters and height 15 centimeters, which is equal to 225/2 centimeter squares. సో ఇక్కడ మనకి ఏబీసీ వచ్చింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏసీడి గురించి చూద్దాం. ట్రయాంగిల్ ఏసీడి. ఇక్కడ ఏసీడి కూడా ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అగైన్. సో ఏసీడీలో డి వద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ బేస్ ఇది, ఇక్కడ బేస్ 21, సారీ హైట్ 21, బేస్ వచ్చేసి 3. సో 1/2 అగైన్ బేస్ ఇంటూ హైట్, విచ్ మీన్స్ 1/2 బేస్ అంటే 3 అండ్ హైట్ అంటే 21. సో 21 into 3 63/2. 63/2. ఇప్పుడు మనకి క్వార్డినల్ ఏరియా అండి, ఏబిసిడి, ఏరియా ఆఫ్ ఏబిసిడి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ఏసిడి. సో ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు మనకి 225/2 ప్లస్ 63/2. సో ఎల్సిఎం ఈజ్ 225 plus 63, 4 plus 5 plus 3, 8, 6 plus 2, 8, 2, 288, which means 144 centimeter square. సో మనం యూనిట్స్ అనేది ఏ విధంగా వేస్తే ఆ విధంగా తీసుకుంటాం. ఇక్కడ సెంటీమీటర్స్ అని చెప్పి తీసుకుంటే ఓవరాల్గా సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. సో ఏరియా ఆఫ్ ది క్వార్డినల్ ఈక్వల్ టు 144 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు. సో అటువంటిప్పుడు మనం మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకున్నప్పుడు రెండు లంబకోణ త్రిభుజాలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి ఒక ఐడియా రావాలి. సో ఐడియా అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. సో డూ ప్రాక్టీస్ అండి. ఎప్పుడైతే మనం ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు క్వశ్చన్ చూడగానే ఈ మెథడ్లో మనం చేయడానికి ఛాన్స్ ఉందని ఒక ఐడియా వస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈస్. సో ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. సో సమాంతర చతుర్భుజానికి ఏరియా అనేది ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్. సింపుల్గా బేస్ ఇంటూ హైట్. సో క్లియర్లీ ఇక్కడ అన్ని వాల్యూస్ మెన్షన్ చేశాడు. సో బేస్ అనేది 24, హైట్ అనేది 16. సో మనం సింపుల్ 24 into 16 చేస్తే సరిపోతుంది. సో 24 into 16 మనం మల్టిప్లికేషన్ లాజిక్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చూడండి. ఇక్కడ 4 into 6 24. ఫస్ట్ ఇలా చేయాలి, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. 2 into 6 12 plus 4, 12 plus 4 16 plus 2 18. అండ్ లాస్ట్ వన్ ఇలా 2 into 1 2 plus 1 3, 384 సెంటీమీటర్ స్క్వేర్. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ చూడడానికి డయాగ్రామ్ అది ఇది కనబడుతుంది, కానీ జస్ట్ ఒక ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. పారలోగ్రామ్కి ఏరియా, బేస్ ఇంటూ హైట్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. వీడియో 1 చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ పారలోగ్రామ్, దాని ప్రాపర్టీస్ ఏంటి. సో అక్కడ ఏరియా ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా మనకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద త్రిభుజ వైశాల్యం ఎంత? సో క్రింది పటంలో ఉన్న త్రిభుజ వైశాల్యం ఎంత? సో ఇక్కడ మనకి ఒక త్రిభుజం కనబడుతుంది. సో దానికి వైశాల్యం కావాలి. సో క్లియర్గా గమనిస్తే ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుందో మనకి త్రిభుజ వైశాల్యం కావాలి అంటే ఫస్ట్ రైట్ యాంగిల్ తీసుకుందామండి. సో ఇది ఫస్ట్ రైట్ యాంగిల్. సో ఫస్ట్ రైట్ యాంగిల్లో అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2. సో మనకు ఓవరాల్గా కావాలి కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ రాసుకుంటే ABCD. సో వీ హ్యావ్ టు ఫైండ్ ACD. ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజానికి 1/2 బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ ప్రతిసారి కూడా ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండి. 1/2 బేస్ ఇంటూ హైట్. సో 1/2 బేస్ అంటే 11, కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసినప్పుడు ఇది 2 పార్ట్స్ అవుతుంది. అంటే ఇది 11/2, ఇది కూడా 11/2 అవుతుంది. సో 11/2 ప్లస్ 11/2 ఈక్వల్ టు 11 వస్తుంది. సో బేస్ ఏరియా అంటే 1/11/2 ఇంటూ హైట్ అంటే మనకి 6 అండి. హైట్ అంటే 6 ఇచ్చాడు. సో 3 is 33/2 అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ ఏబీసీ కూడా సేమ్ 33/2 వస్తుంది, ఎందుకంటే మనకి ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి. సో బేస్ అనేది 11/2, హైట్ అనేది 6 కాబట్టి 33/2 వస్తుంది. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే సో ఏరియా ఆఫ్ గివెన్ డయాగ్రామ్ ఈక్వల్ టు 33/2 ప్లస్ 33/2 విచ్ మీన్స్ 33 సెంటీమీటర్స్ ఇస్తాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో వెరీ సింపుల్ క్వశ్చన్స్, అన్నవసరంగా ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. సో ఇచ్చిన వాల్యూస్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసినాం, సెకండ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసినాం. రెండింటిని యాడ్ చేసినప్పుడు రిక్వైర్డ్ ఏరియా డయాగ్రామ్ వచ్చాయి, రిక్వైర్డ్ ఏరియా వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది పటంలో ఏ కోణం విలువ 135 డిగ్రీస్ అయితే బి కోణం విలువ ఎంత? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ బి ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 135 డిగ్రీస్. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఇచ్చాడండి 135 డిగ్రీస్. సో బి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే ఒక స్ట్రేట్ లైన్లో ఈ మొత్తం అనేది 180 డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసేసి ఇది 135 ఉంది, సో ఇది ఎంత అని అడిగినప్పుడు సో 180 మైనస్ 135 చేయాలి, 180 మైనస్ 135 చేయాలి. సో విచ్ మీన్స్ 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్, జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 45 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో బాణం గుర్తుతో చూపబడిన ప్రాంతం యొక్క కోణం విలువ ఎంత? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ అన్ సాలిడ్ లైన్ యాంగిల్ డిస్పాచ్డ్ బై ద ఫాలోయింగ్ ఫిగర్? సో ఇక్కడ బాణం గుర్తుతో చూపించబడిన కోణం విలువ, సో అంటే ఈ ఆరో మార్క్ వాల్యూ కావాలి మనకి. సో ఆరో మార్క్ వాల్యూ కావాలంటే ఇక్కడ మన డయాగ్రామ్లో ఒక డాట్ నుంచి మనం తీసుకునే కోణం విలువ 360 డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా 360 డిగ్రీస్ ఉంటుంది. అందులో మనకి ఇచ్చిన డయాగ్రామ్లో ఇలా ఉందండి. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం, క్లియర్గా ఇది ఒక లంబకోణ త్రిభుజం. సో ఎంత ఇది 90 డిగ్రీస్. సో మనకి రిమైనింగ్ ఏరియా కావాలి కాబట్టి, రిమైనింగ్ థీటా వాల్యూ కావాలి కాబట్టి మొత్తం 360లకి మనకు తెలిసిన 90 డిగ్రీస్ని తీసేస్తే 270 డిగ్రీస్ రావడం జరుగుతుంది, 270 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్ అండి. సో చాలా వరకు బేసిక్స్ అడుగుతాడు, అన్నెసరీగా ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చూపించుకోవద్దు. కాకపోతే మనకు కావాల్సిన ఏంటి అంటే కంపల్సరీగా ఫార్ములాస్ రావాలి. సో పారలోగ్రామ్ కావచ్చు, రెక్టాంగులర్ కావచ్చు, ట్రయాంగిల్ కావచ్చు, ఏదైనా సరే ఏరియా ఫార్ములా, పెరిమీటర్ ఫార్ములా, బేసిక్స్ గ్రిప్ ఉండాలండి. సో బేసిక్స్ కోసం మీరు వీడియో 1 చూడండి. అంతకంటే ముందు మెన్సురేషన్ టాపిక్లో కూడా ప్రతి టాపిక్ గురించి కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేసాం. అక్కడ ఏరియాస్ పైన బాగా డిస్కస్ చేసామండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఏరియాస్ పైన ఒక వ్యూ వస్తుంది. ఆ వ్యూ తోటి మీరు ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇటువంటి టాపిక్స్ ఎక్కువ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా స్టేట్ సిలబస్ ఆర్ సెంట్రల్ సిలబస్, ఎస్పెషల్లీ రైల్వేస్ కూడా అడుగుతూ ఉంటాడండి. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ జామెట్రీ అనేది వెరీ టఫ్ సబ్జెక్ట్. సో అటువంటి వాటికి ప్రిపరేషన్ చాలా అవసరం. సో ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.